ఆ చెల్లిలాగా ఉండాలా, ఆ తల్లిలాగా ఉండాలా, అలా మాదిరిగా మనం ఉన్నాము. ఎదుటి వారికి మనం అంటూ ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? మాదిరికరమైన జీవితం ఎలా కనపడుతుందంటే క్రియల రూపంలో కనబడుతుంది. దేంట్లో అంట? క్రియల రూపం. తిండి దగ్గర కాదు, మన రూపం చూపించాల్సిందే. ఆకారంలో కాదు, వేషధారంలో కాదు. దేనిలో చూపించారంటే క్రియల రూపంలో సంఘములో ఉన్న మందకు మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే పేతురు చెప్తున్నాడు కదా, ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నా, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు మోసిన వాడు చెప్తున్నాడు, చెదరిపోయిన విశ్వాస సమూహానికి, చెదరి ఉన్న విశ్వాస సమూహానికి విశ్వాస జీవితంలో ఎలా